श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रीमासुधा गोत्रोद्भवस्य गोत्रोद्भवयः शिवगोत्रोद्भवस्य यजमानवेश्य जगदाभिरेड्डी अखिलानावेश्य जगदाभि शिवप्रसाद राजुनावेश्य जंगल राजु राघव राजुनावेश्य सुब्बलक्ष्मी नावेश्य जंगल राजु लक्ष्मीदेवी नावेश्य सह कुटुंबः बांधवानां सकला क्षमा स्थैर्य धैर्य वीर्य विजय अभय युव विद्यारंगेन वृत्तिरंगेन उद्योगरंगेन अत्यंत अनुकूलता फलितस्तो श्रीमन्महाद्रि सहस्रलिंगेश्वर स्वामिने नमो नमः। संपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तो अदा पुष्पै पूजयामि। ओं शिवाय नमः, ओं महेश्वराय नमः, ओं शंभवे नमः, ओं सुमुखाय नमः, ओं जगद्रक्षाय नमः, ओं विराट रूपाय नमः। श्री सहस्रलिंगेश्वर स्वामिने नमः। नानाविध परिमल भद्र पुष्पपूजां च समर्पयामि। ओं वनस्पतिभ्ये नानागन्धे विलम्बितः अग्रद्रवदेवानां रूपोऽयं प्रतिगृहीतां देवन्महाद्रि सहस्रलिंगेश्वर स्वामिने नमो नमः। परिमलधूपमा ग्रापयामि, घण्टानादं द्रापयामि, साक्षां दीपं सन्दर्शयामि, धूपदीपानन्तरं शुद्धाचमनीयाञ्च समर्पयामि। ओं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। श्रीमन्माद्रि परमेश्वर देवताभ्यो नमो नमः। इति आनन्दकर्पूरदिव्यमङ्गलनीराजनां समर्पयामि। पार्वतीपते हर हर महादेव शम्भो शंकर हर हर शिवार्पणमस्तु। అందరికీ నమస్కారం అండి। సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది। ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి జగదాభి రెడ్డి అఖిల గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క 150 మంది మానసిక వికలాంగులకి అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నారు। మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి జగదాభి రెడ్డి అఖిల గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మాతృదేవోభవ తరఫునుంచి తెలియజేసుకుంటూ, ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి ఈ రకంగా అన్నదాన రూపంలో ముందుకు రండి। అలాగే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి మరి జగదాభి శివప్రసాద్ రాజు గారు, అలాగే చెంగల్ రాజు రాఘవరాజు గారు, అలాగే సుబ్బలక్ష్మి గారు, చెంగల్ రాజు లక్ష్మీదేవి గారు మరి యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తూ 10 మందికి ఆదర్శంగా ఉంటున్నారు। కాబట్టి మరి యొక్క అన్నదాన కార్యక్రమం చేసినటువంటి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని తెలియజేసుకుంటూ, ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా తెలియజేసుకుంటూ, మీ మాతృదేవోభవ అనాథాశ్రమం।